ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈనాటి మన వాక్య ధ్యానాన్ని చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాము. మహాపరిశుద్ధుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభువా మేము కూడి మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, ఈ సమయం వరకు కూడా నాయన మేము తెలుసో తెలియకనో చేసిన ప్రతి పాపాన్ని మీ పరిశుద్ధ రక్తంతో కొట్టివేయండి ప్రభువా. మీ ఆత్మతోటి మమ్మల్ని నింపండి ప్రభువా. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే వాక్యాన్ని మేము అర్థం చేసుకున్నటకు మాకు పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించవని ప్రభువా, మేము ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ఉండుటకు మమ్మల్ని ఆశీర్వదించమని త్వరలో రానిన్న మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని వేచి ఉన్నారా? అది కూడా ఎంత త్వరగా జరిగితే బాగుండు నా జీవితంలో అద్భుతాలు అని ఆశపడుచున్నారా? మరి మన జీవితంలో అద్భుతాలు త్వరగా జరిగేలాగా చేసుకొనుట మనకు సాధ్యమేనా? సాధ్యమే. ఎలా సాధ్యము? రండి నాతో పాటు లూకా సువార్త 6వ అధ్యాయము 31వ వచనానికి రండి. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. హల్లెలూయా. మనుషులు మీకు ఎలాగూ చేయాలని కోరుకుంటారో మీరు కూడాను వారికి అలాగనే చేయమని వాక్యం సెలవిస్తుంది. అంటే మనము ప్రేమించబడాలి అంటే ఇతరులను మనము ప్రేమించాలి. మన పట్ల ఇతరులు జాలి చూపాలి అని మనం కోరుకుంటే మనం కూడా ఇతరులకు మనము జాలి చూపాలి. అంటే మనం ఏది విత్తుతామో అదే మనం కోస్తాం. అదే కదా వాక్యం సెలవిస్తుంది. సో మనము ఇతరులకి ఏమి చెయ్యాలో, ఏమి చేస్తామో అది మనం తప్పకుండా పొందుకుంటాము. ఎంత త్వరగా చేస్తే, ఎంత మనస్ఫూర్తిగా చేస్తే, ఎంత విశ్వాసముతోటి చేస్తే అంత త్వరగా మనం కూడా పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల యొక్క అవసరతలకు విముఖత కలిగి ఉండకండి. ఇతరులకి సహాయం చేయటానికి ఎప్పుడూ సముఖత చూపండి. ఇతరులకి సహాయం చేయటం అంటే ఎప్పుడూ ఆర్థిక సహాయం మాత్రమే సహాయం కాదు. సహాయం చేయటం అంటే వేరే వాళ్ళతోటి కలిసి సమయాన్ని గడపండి, వారితో ప్రేమగా మాట్లాడండి. ఇప్పుడు మీరు మీ సమయాన్ని వేరే వాళ్ళ కోసం వెచ్చిస్తున్నారంటే మీ జీవితంలో కొంత భాగాన్ని వాళ్ళకి ఇస్తున్నట్టే లెక్క. మీరు ఇతరులతోటి పర్సనల్గా వాళ్ళతోటి మీరు ఇన్ పర్సన్ సమయాన్ని గడపలేని పక్షంలో, అలా చేయలేని స్థితిలో ఉంటే అప్పుడు మీరు వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన మనం చేయలేని పనులు అది చేస్తుంది. మనం ఎక్కడికైతే వెళ్ళలేమో ప్రార్థన వెళ్ళగలదు. ప్రార్థన మహాబలమైనది. మనం ఇతరుల కోసం మనం ప్రార్థించేటప్పుడు పరలోకమందున మన ప్రియమైన తండ్రి, మన దేవుడు మన ప్రార్థనలు వినటం మాత్రమే కాదు, వాటికి జవాబులు ఇవ్వటం మాత్రమే కాదు, కానీ మనని ఆశీర్వదిస్తారు కూడాను. ఎందుకంటే మన అవసరతలు ఏంటో మనం అడగకముందే ఎరిగిన దేవుడు. మనం ఇతరుల గురించి మనం ప్రార్థించేటప్పుడు, వేరే వాళ్ళ యొక్క అవసరతలు మనం చూసుకునేటప్పుడు దేవుడు మన అవసరతలు తీరుస్తారు. మనము అంటే వేరే వాళ్ళ అవసరతలు తీర్చటము, ఇతరులకి సహాయం చేయటం అంటే దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనము పాటుపడుతున్నట్టే లెక్క. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం ఒక్క అడుగు ముందుకేస్తే మన కోసం దేవుడు 10 అడుగులు మన కోసం వేస్తారు. మనము ఒక్క వంతు సహాయం చేస్తే దేవుడు మనకు 10 వంతుల రెట్టింపు సహాయాన్ని అందించగలరు మన దేవుడు. రండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ద్వారా దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం పరిశీలిద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు,
మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. చూసారా, మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాము. మనం ఇతరులకు ఏం చేస్తామో మనం కూడా అదే పొందుకుంటాము. కాబట్టి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఆశీర్వదింపబడాలి అని అంటే, మీరు దేవుని నుంచి త్వరగా ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే, దేవుడు సెలవిచ్చిన ప్రకారము మీరు వేరే వారి నుంచి ఏమి ఆశిస్తున్నారో అది మీరు ఇతరులకు చేయాలి. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తామని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రేమను విత్తుదాము. ఇతరులతోటి మనం సమయాన్ని గడుపుదాము. సమయాన్ని గడపలేని పక్షంలో వారి కోసం మనము ప్రార్థిద్దాము. దేవుని బిడ్డలుగా మనము జీవిద్దాము. మంచి చేద్దాము, మంచి పొందుకుందాము. శాంతిని విత్తుదాము, శాంతి అనే పంటని కోస్తాము. ప్రేమ అనే విత్తనాలు చల్లితే ప్రేమపూరితమైన పంటనే మనము కోస్తాము. కాబట్టి జీవితంలో సంతోషంగా ఉండాలంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అందులో మనం కూడా ఉంటాం అప్పుడు. ఎందుకంటే మన ప్రియ పరలోకపు తండ్రి మన యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు. మనం ఏమి చేయుచున్నామో సమస్తము చూచుచున్న దేవుడు మనని ఆశీర్వదిస్తారు. కాబట్టి బ్లెస్ అదర్స్ టు బీ ఏ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. దేవుని యందు ప్రేమ కలిగి ఇతరులకు సహాయం చేయండి. మీరు ఆశీర్వదింపబడండి. గాడ్ బ్లెస్ యూ.